హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. నేను లాస్ట్ మంత్ జనవరిలోని పొంగల్కి మా ఊరు వెళ్ళాను, వైజాగ్. అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆర్కే బీచ్కి వెళ్ళాము. అసలు పొంగల్ టైంలోని ఆర్కే బీచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మొత్తం కైట్స్తోనే ఉంటుంది బీచ్ అంతా కూడా. మా వైజాగ్ బీచ్ నార్మల్గానే బ్యూటిఫుల్గా ఉంటుంది, బట్ ఈ పొంగల్ సీజన్లోని ఇంకా బాగుంటుంది కైట్స్తోని. మా హస్బెండ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈసారి ఫెస్టివల్. తన డ్యూటీ నుంచి, తన స్ట్రెస్ నుంచి బాగా రిలాక్స్ అయ్యారు. ఈ 10 days కూడా ఫెస్టివల్ టైంకి వైజాగ్ వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా డాడీ కూడా కైట్ ఎగరేస్తున్నారు. మా చిన్నాన్న, డాడీ వాళ్ళు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు మా డాడీ చూడండి, అలా పరిగెడుతూ బీచ్లోని కైట్ ఎగరేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కైట్ ఎగరేయడానికి వెళ్ళినప్పుడు చాలా గాలి వచ్చేస్తుంది వైజాగ్ బీచ్లోని. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ లాగా చేశారు. ఒక్కొక్క స్పాట్లో నించుని పైకి ఎగరేసి కైట్ అంతా కూడా, బట్ అది కొంచెం టైం ఎగరేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఇంకో సైడ్ మా అక్క, మా డాడీ కలిసి ఒక కైట్ ఎగరేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అందరికంటే మా డాడీ చాలా బాగా కైట్ ఎగరేశారు. అందరి కైట్స్ కంటే మా డాడీ కైటే చాలా హైట్లోకి వెళ్ళింది. నాకు కైట్ ఎగరేయడం రాదు, సో నేను వాళ్ళకి మోస్ట్లీ పిక్స్ అండ్ వీడియోస్ అన్నీ తీస్తున్నాను. దాని తర్వాత నేను బీచ్లోకి వెళ్ళి ఆడుకున్నాను. ఇక్కడ మా చెల్లిను, మా చిన్నాన్న ఇంకో కైట్ ఎగరేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టీం లాగా చేస్తున్నారు కైట్ ఎగరేయడం. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు అక్కడ కైట్ ఎగరేసుకుంటే నేను బీచ్లోనే ఆడుకుంటున్నాను. వెళ్ళి నెట్టేసి నెట్టి వాటర్లో నెట్టేసి తర్వాత నేను, మా హస్బెండ్ కూడా బీచ్లో ఆడుకున్నాము. కొన్ని వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. తనకి బీచ్ అంటే చాలా ఇష్టం. తర్వాత బీచ్లో కొన్ని రీల్స్ కూడా చేసాం. మా హస్బెండ్కి ఇంకా మా తమ్ముడికి బీచ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు సెపరేట్ బీచ్ డ్రెస్సెస్ కూడా తెచ్చుకున్నారు. వాళ్ళు కైట్ ఎగరేయడం అయిపోయాక ఇలా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి బీచ్లో ఆడుకున్నారు. నేను స్టార్టింగ్ బీచ్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే నా డ్రెస్ తడిచిపోతుందేమో అని. మా బీచ్ ప్రోగ్రామ్ అయిపోయాక అక్కడి నుంచి నెక్స్ట్ మూవీ ప్రోగ్రామ్ ఉంది. సో డ్రెస్ అది తడిచిపోతే బాగోదు కాబట్టి నేను వెళ్ళలేదు. బట్ బీచ్కి వచ్చాక తడవకుండా ఉండడం అంటే చాలా కష్టం. స్టార్టింగ్ అంతా అలా మేనేజ్ చేశాను, బట్ లేటర్ ఆన్ ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళాక తడకపోతే ఎలాగా అని చెప్పేసి ఇంకా నేను కూడా బీచ్లోకి వెళ్ళి తడిచి ఆడుకున్నాను. ఇంకా ఈవినింగ్ కూడా అయింది. చాలా బాగుంది సన్సెట్ టైం బీచ్లోని. అలా ఎంజాయ్ చేశాను నేను. వాళ్ళ పేరు చెప్పి శుద్ధి కూడా వచ్చింది. వాళ్ళ పేరు చెప్పి శుద్ధి కూడా వచ్చింది అంటున్నా.
నాకు ఇలా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. వేవ్స్ బ్యాక్కి వెళ్ళినప్పుడు నేను ఫ్రంట్కి వెళ్తాను, అది మళ్ళీ వచ్చేస్తున్నప్పుడు పరిగెట్టుకుని అలా రావడం. మా హస్బెండ్కి కొన్ని వీడియోస్ చేస్తున్నాను, నువ్వు అలా పరిగెట్టుకుని రా బీచ్లో నుంచి అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ తమ్ముడు అలా పరిగెట్టుకుని వస్తున్నారు. తర్వాత మేము 4 సిస్టర్స్ కూడా అలా బీచ్లోని కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుని అలా అందరం ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా లాస్ట్లోని బీచ్లో ఆడుకోవడం అయిపోయాక వెళ్ళే ముందు కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా మా 4 సిస్టర్స్ ఇలా డ్యాన్స్ వేస్తున్నాము, కొన్ని రీల్స్ చేసుకుంటున్నాము. ఇది ఫ్రెండ్స్, ఇలా ఎంజాయ్ చేసాం మా ఫ్యామిలీ మొత్తం బీచ్లోని. మీకు నచ్చినట్టు అయ్యి ఉంటే ఈ వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.